హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరమయ్య. అయితే మన జీవితంలో ఒక భాగం అయిపోయినటువంటి ఫోన్‌పే. చాలామంది ఇప్పుడు ఫోన్‌పేలో డబ్బులుంటే ఖర్చులు అయిపోతాయి అనుకొని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఫోన్‌పేకి అంతగా మనం అయిపోయాం. ఫోన్‌పే పేమెంట్స్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఆ ఫోన్‌పే ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు తెలుసా? ఆ ఫోన్‌పే ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఫోన్‌పే అనేది మార్కెట్ రంగంలోకి, అదేవిధంగా యూపీఐ పేమెంట్స్ అనేవి ఎప్పుడు వచ్చాయంటే 2015లో ఫోన్‌పే అనేది యూపీఐ పేమెంట్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఆవిష్కరించబడింది డిసెంబర్లో, 2015 డిసెంబర్లో. అదేవిధంగా సమీర్ నిగమ్, ఆ తర్వాత రాహుల్ చారి, బుర్జిన్ ఇంజనీర్ అనే ముగ్గురు కలిసి యూపీఐ పేమెంట్స్ని అధికారికంగా లాంచ్ చేశారు. తర్వాత వీటి ఆధారంగా యూపీఐ ఆధారంగా 2016 ఆగస్టులో యూపీఐ పేమెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం మొదలైంది. ఈ ముగ్గురు ఆవిష్కరించి 2015 డిసెంబర్లో ఆవిష్కరిస్తే అది 2016లో మార్కెట్ రంగంలో యూపీఐ పేమెంట్స్ ద్వారా రావడం జరిగింది, డిజిటల్ మార్కెటింగ్లో. ఆ తర్వాత మనం ఫోన్పేని యూజ్ చేసి పేమెంట్స్ చేయడం జరిగింది. కానీ ఇది అకార్డింగ్ టు వికీపీడియా. కానీ నాకు తెలిసినంత వరకు 2018లో ఫోన్పే అనేది ప్రజలకు పరిచయం అయ్యి కోవిడ్లో ఎక్కువగా అందరూ వాడడం మొదలెట్టారు. ఓకేనా? చాలామంది ఫోన్పే యూజర్లందరికీ తెలియకపోయిన విషయం ఏంటంటే 2015 డిసెంబర్లో ముగ్గురు ఆధారంగా సమీర్ నిగమ్, అదేవిధంగా రాహుల్ షారి, బుర్జిన్ ఇంజనీర్ వీళ్ళ ద్వారా బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీలో దీని మెయిన్ కేంద్ర కార్యాలయం అంటే హెడ్ ఆఫీస్ అనేది ఉంది. దాని ద్వారాగా 2016లో ఆగస్టులో దీన్ని డిజిటల్ మార్కెటింగ్గా చేసి 2018లో జనాలు అందరూ వాడే విధంగా, అదేవిధంగా మార్కెట్ రంగంలో ఒక నెంబర్ 1 పేమెంట్ యాప్గా ఇప్పటికీ కూడా ఉంది. ఈ విషయాన్ని ఫోన్పే యూజర్లందరికీ కూడా తెలియజేస్తారని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అదేవిధంగా మాకు మరిన్ని వీడియోస్ని చేయాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.